రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరి ఇంపార్టెంట్ ఇండియన్ ప్లేయర్ల ఓడిఐ ఫ్యూచర్ ఆల్మోస్ట్ మనకి ఒక క్లారిటీ వచ్చేసినట్టే. 2027 వరల్డ్ కప్ సంగతి పక్కన పెడితే మాత్రం ఇంకొక 1 ఇయర్లో ఇండియా ఏదన్నా ఓడిఐ సిరీస్ ఆడితే అందులో అయినా వాళ్ళిద్దరూ ఉంటారా లేదా అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనికి బీసీసీఐ ఆ ఇద్దరికి ఇచ్చిన అల్టిమేటమే చక్కటి ఉదాహరణ. ఆ అల్టిమేటం ఏంటో ఒక లుక్ వేద్దాం రండి. విజయ్ హజారే ట్రోఫీ, ఈ ట్రోఫీని చాలామంది ఎక్స్పీరియన్స్డ్ క్యాంపైనర్లు తమ ల్యాక్ ఆఫ్ ఫామ్లో ఉన్నప్పుడు ఫామ్లోకి రావడానికి యూస్ చేసుకుని ఇండియన్ టీంలోకి ఎంట్రీ ఇచ్చారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఈ నేమ్ ఎనీ ప్లేయర్ అండ్ దే హ్యావ్ ఆల్ ప్లేడ్ విజయ్ హజారే ట్రోఫీ. కానీ ఎందుకో యాజ్ ఇయర్స్ పాస్ట్, యాజ్ డికేడ్స్ పాస్ట్, పిఆర్ వల్ల ఆర్ ప్లేయర్స్ తమని తాము కొంచెం అబౌవ్ ద గేమ్ ఆలోచించడం వల్ల కానీ విజయ్ హజారే ట్రోఫీలో సీనియర్స్ పెద్దగా ఆడటం మనం చూడలేదు. సరిగ్గా ఇప్పుడు ఇదే ట్రెడిషన్ని బీసీసీఐ తిరగరాసే ప్రయత్నం చేస్తుంది. ఆల్మోస్ట్ ఏ సీనియర్ ప్లేయర్ అయితే అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అండ్ అవుట్ ఆఫ్ ద ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు విజయ్ హజారే ట్రోఫీ ఆడితేనే మళ్ళీ ఇండియన్ టీంలోకి ఎంట్రీకి ఛాన్స్ ఉంది అని బీసీసీఐ డిక్లేర్ చేసినట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఖచ్చితంగా విజయ్ హజారే ట్రోఫీ ఆడి తీరాల్సిన పరిస్థితి. ఆడితేనే ఆ పర్ఫార్మెన్సెస్ బట్టి ఇండియన్ ఓడిఐ టీమ్ సెలెక్షన్ ఉంటుంది. విచ్ మీన్స్ గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కర్ వీళ్ళందరూ కూడా వెరీ క్లియర్ ఆన్ వన్ సర్టన్ థింగ్. మీ ఎక్స్పీరియన్స్, మీ పాపులారిటీ, మీ స్టార్డమ్ ఇక్కడ మ్యాటర్ కాదు, రీసెంట్ పర్ఫార్మెన్సెస్ మాత్రమే మేము చూస్తాం అని బల్లగుద్దినట్టు చెప్పేశారు. మరి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఏం చేస్తారు? రోహిత్ శర్మ హ్యాస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్, 2027 వరల్డ్ కప్ ఆడటమే నా ధ్యేయం అంటూ ఖచ్చితంగా చెప్పి ఆల్రెడీ ముంబై క్రికెట్ అసోసియేషన్తో మాటలు స్టార్ట్ చేసి హీ హాస్ గివెన్ హిజ్ నేమ్ టు ప్లే ఫర్ ద విజయ్ హజారే ట్రోఫీ. రోహిత్ గోల్ అయితే ఒకటే, ఇండియాకి ఎట్లయినా ఓడిఐ వరల్డ్ కప్ తీసుకురావాలి. 2023లో తాను కెప్టెన్గా మిస్ అయింది. 2027లో ఒక సీనియర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఉంటూ తన రోల్ చాలా డిఫైనింగ్గా క్లియర్ చేసుకొని మరీ ఇండియాకి వరల్డ్ కప్ తీసుకురావాలన్నదే రోహిత్ శర్మ గోల్. మరి అది నెరవేరుతుందో లేదో మనకైతే తెలియదు, కానీ అంతా గంభీర్ అండ్ అజిత్ అగర్కర్ చేతిలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ పరిస్థితి ఇక్కడ కొంచెం ట్రికీ. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫస్ట్ ఇండియాలో లేడు, పార్ట్ టైమ్గా వచ్చి వెళ్తున్నట్టుగా. చాలా బాధాకరమైన విషయం ఫ్యాన్స్కి ఇది. ఇండియాకు ఒక సీనియర్ బ్యాట్స్మెన్ ఇండియాలో లేకుండా బయట సెటిల్ అవుతూ కేవలం టోర్నమెంట్స్కి మాత్రం వచ్చి వెళ్ళడం కరెక్ట్ కాదు అని ఆల్రెడీ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. మరి సౌత్ ఆఫ్రికాతో జరగబోయే ఓడిఐ సిరీస్లో విరాట్ అయితే ఖచ్చితంగా వస్తాడు. కానీ ఫ్యూచర్లో విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ ఆడటానికి ఇండియాకి వచ్చి ఆడి మళ్ళీ తిరిగి వెళ్తాడా? ఒకవేళ ఆడకపోతే విరాట్ కోహ్లీ ఇండైరెక్ట్గా ఓడిఐకి అండ్ ఎవెన్చువల్లీ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించినట్టేనా? వీల్ ఓన్లీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దాట్.